అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు తాగునీటికి వరప్రదాయనిగా ఉన్న జూరాల వట్టిపోతోంది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే 3.71 టీఎంసీలు డెడ్ స్టోరేజీ పోను విడుదల చేసుకోవడానికి వీలుగా 1.717 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా విడుదల చేస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. వారబందీ ప్రకారం కుడి ఎడమ కాలువల ద్వారా సాగు త్రాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్ట్ నీరు లేక వెలవెలబోతుంది. 9.65 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 5.6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ఈ రెండు ప్రాజెక్టుల నుండి కూడా వరద ఉధృతి పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 5.6 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే సాగునీటి కోసం కేవలం నీటిని మాత్రం విడుదల చేస్తున్నారు. ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల ద్వారా దాదాపు 750 క్యూసెక్ల నీటిని దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సాగునీటి కోసం ఆ యొక్క యాసంగి పంట కోసం రైతులకు వారాబందీ ప్రకారం నీటిని విడుదల చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం అయితే సాగునీటి కోసంతో పాటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 5-6 టీఎంసీల లైవ్ కెపాసిటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 11.94 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క జూరాల ప్రాజెక్టులో 2 టీఎంసీల వరకు కూడా సిల్ట్ చేరుకోవడంతో కూడా మిగిలిన 9.65 టీఎంసీల కెపాసిటీ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త నీరు ఎక్కువగానే ఉన్నట్టు చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే టైంకి 3.65 టీఎంసీలకు చేరుకొని డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి అయితే రానున్న రోజుల్లో అంటే మార్చి నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టం తగ్గిపోవడంతో రానున్న ఏప్రిల్ మరియు మే మాసంలో వరద పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఎగువన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ప్రస్తుతం 975 క్యూసెక్ల నీటి మాత్రమే జూరాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆల్మట్టి, నారాయణపురం నుంచి ప్రస్తుతం అయితే 0 క్యూసెక్ల నీరు కిందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జూరాలకు ఉన్నటువంటి 68 గేట్లు క్లోజ్ చేసి కేవలం కుడి ఎడమల కాలువల ద్వారా మాత్రమే యాసంగి పంట కోసం సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిషన్ భగీరథ కోసం కేవలం డ్రింకింగ్ వాటర్ యొక్క తాగునీటి పథకం కోసం నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం దాదాపు వారాబంది ప్రకారం 4 రోజులు మాత్రమే కాలువల గేట్లు ఓపెన్ చేసి సాగునీటి కోసం అయితే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇదే సమయం చూసినట్లయితే మాత్రం లాస్ట్ ఇయర్ కేవలం డెడ్ స్టోర్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే యాసంగికి సంబంధించిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారాబంది ప్రకారం నీటిని విడుదల చేస్తే మిగిలిన 3 రోజులు మాత్రం వాటర్ లేక పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ అయితే నీరు లేక వెలవలబోతుంది. దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకి గత సంవత్సరం ఆ వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి సంవత్సరంలో 1,00,000 క్యూసెక్ల నీరు రోజువారీగా కూడా గంటకు 1,00,000 క్యూసెక్ల నీటిని దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు విడుదల చేసేవారు. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, రామన్పాడు లిఫ్ట్ కావచ్చు, కోయిల్ సాగర్తో పాటు భీమా ప్రాజెక్టులో కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాతనే సాగునీటికి కావచ్చు, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా నీరంతా కూడా లిఫ్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఏదైతే జూరాలకు ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు ఆయకట్టు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే మార్చి చివరి వారంలోనే పూర్తి స్థాయిగా జూరాల డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అధికారులు అయితే ఒక విధంగా అంచనా వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా జూరాల ప్రాజెక్టు 5-6 టీఎంసీల లైవ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ మే మాసంలో మాత్రం పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ చేరుకుంటే ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అధికారులు దానిపై ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తంగా జూరాల ప్రాజెక్టు మాత్రం ప్రస్తుతానికి అయితే 5-6 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మిగిలిన ఏదైతే 11.94 టీఎంసీలు ఉన్నటువంటి ఈ యొక్క డెడ్ స్టోరేజ్ చేరుకుని 9.4 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు 2 టీఎంసీల వరకు సిల్డ్ చేరుకోవడంతో కూడా ఒకవైపు రైతులు ఈ సిల్డ్ తొలగిస్తే మరో 2 టీఎంసీలు ప్రత్యామ్నాయంగా వాటర్ దీనిలోకి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రానున్న రోజులు దీన్ని క్లియర్ చేయాలని చెప్పి కూడా ఒకవైపు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 జూరాల నుండి.